మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు త్రిగుణాలను దాటిన వ్యక్తి యొక్క లక్షణాలను వివరిస్తున్నాడు. ఆ గుణాతీతుని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎవరైతే మాన అవమానాలను సమానంగా చూస్తాడో, మిత్రుల పట్ల శత్రువుల పట్ల ఒకే రకమైన భావనతో ఉంటాడో మరియు ఫలాపేక్షతో చేసే అన్ని పనులను త్యజిస్తాడో అటువంటి వ్యక్తినే గుణాతీతుడు అని అంటారు. అంటే ఇతరుల ప్రశంసలకు పొంగిపోవడం కాని, విమర్శలకు కుంగిపోవడం కాని అతనిలో ఉండదు. అతని అంతరంగిక శాంతి బయటి పరిస్థితులపై ఆధారపడదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన స్వేచ్ఛ అనేది మనసు యొక్క సమతుల్యతలో ఉంది. మనం ప్రపంచంలోని ద్వంద్వాలైన గౌరవం అవమానం, స్నేహం విరోధం వంటి వాటికి అతీతంగా ఎదిగినప్పుడే స్థిరమైన శాంతిని పొందగలం. ఈ సమదృష్టి అనేది ఆధ్యాత్మిక పరిపక్వతకు ఒక ముఖ్యమైన చిహ్నం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన పనిలో ప్రశంసలు వచ్చినప్పుడు అహంకారంతోనూ, విమర్శలు వచ్చినప్పుడు నిరాశతోనూ ఉండకుండా మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండాలి. మనల్ని ఇష్టపడేవారైనా ఇష్టపడనివారైనా అందరితో ధర్మబద్ధంగా వ్యవహరించాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా పనులు చేయడం ద్వారా మనం మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.